స్టార్డమ్, డబ్బు, విజయాలు ఇవి ఎంతోమంది హీరోయిన్ల జీవితంలో మనం చూసేవి. కానీ తెరవెనుక జీవితం మాత్రం ట్విస్టులు, కన్నీళ్లు, సవాళ్లతో నిండి ఉంటే అవును, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి కష్టం లేకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఒక సీనియర్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ కథ ఇది. ఆమె లైఫ్లో ఏకంగా 3 పెళ్లిళ్లు, ఊహించని పరిణామాలు ఉన్నాయి. ఆమె ఎవరో కాదు, మన రాధికా శరత్ కుమార్. స్ట్రాంగ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా రాధికా ఇండస్ట్రీకి రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆమె తండ్రి దిగ్గజ తమిళ నటుడు నడిగవేల్ ఎంఆర్ రాధా. కాని ఆమె బాల్యం మాత్రం చాలా చేదుగా మొదలైంది. 1967లో ఆమె తండ్రి ఎంఆర్ రాధా సీనియర్ నటుడు ఎంజి రామచంద్రన్ని కాల్చి ఆ తర్వాత తనను తాను కాల్చుకోవడం తమిళం ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనం. ఈ షాకింగ్ ఘటన తర్వాత ఆమె తల్లి భయంతో రాధికను కొలంబో పంపించారు. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసిన రాధిక 14 వయసులో లండన్ వెళ్ళింది. అయితే ఫ్యామిలీని చూడ్టానికి అప్పుడప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు డైరెక్టర్ భారతీరాజా ఆమెలోని నటిని గుర్తించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఒక్కసారిగా 1978లో కిజికే పోగుం రైల్ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాలతో మెరిసింది. బుల్లితెరపై కూడా సక్సెస్ సాధించింది. కానీ రాధికా లైఫ్ స్టోరీలో అసలు ట్విస్టులు ఇప్పుడే మొదలయ్యాయి. కెరియర్లో దూసుకుపోతున్న సమయంలోనే మీండం ఒరు కాదల్ కాథాయ్ సినిమా షూటింగ్లో నటుడు డైరెక్టర్ ప్రతాప్ పోతెన్తో ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయినా పెద్దలను ఎదిరించి మరీ 1985లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక హై ప్రొఫైల్ లవ్ స్టోరీకి ఇది నాంది. బట్ వెయిట్ టిల్ యూ హియర్ దిస్. ఆ ఇద్దరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండలేకపోయారు. కేవలం 2 ఏళ్లలోనే వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. తొలి వైవాహిక జీవితం విఫలమైనా రాధిక ఆగిపోలేదు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్నాక 1990లో ఒక బ్రిటిష్ వ్యక్తి అయిన రిచర్డ్ హార్డీని రెండో వివాహం చేసుకున్నారు. ఈ బంధం ద్వారా వారికి రాయన్ అనే కూతురు పుట్టింది. కాని ద ట్విస్ట్ విల్ షాక్ యూ. ఈ బంధం కూడా కేవలం 2 ఏళ్లపాటే కొనసాగింది. రెండోసారి కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటమించి తన కూతురు రాయాన్కి ఎలాంటి లోటు రాకుండా తనని ఒంటరిగానే పెంచడం మొదలుపెట్టింది. రాధిక సింగిల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అరవింద్ స్వామి, శరత్ కుమార్తో కలిసి కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశారు. కార్గిల్ యుద్ధం సమయంలో ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు. అలా రాధికా శరత్ కుమార్ మధ్య ఉన్న స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అసలిక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే శరత్ నీకు మంచి భర్తగా కలగలడు, అతణ్ణి పెళ్లి చేసుకోవాలని రాధికా తల్లి ఆమెకు సజెస్ట్ చేసిందట. తల్లి సలహాతో, నమ్మకంతో 2001లో ఆ ఇద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. ఆ బంధానికి గుర్తుగా 2004లో వారికి రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. 3 పెళ్లిళ్ళు, ఎన్నో ఎత్తుపళ్లాలు. మొత్తానికి 39 ఏళ్ల వయసులో రాధిక తన నిజమైన ప్రేమను, జీవిత భాగస్వామిని కనుగొన్నారు. ఒకవైపు సూపర్ స్టార్గా కొనసాగుతూ మరోవైపు జీవితంలో ఇన్ని సవాళ్లను ఎదుర్కొని చివరికి ప్రశాంతమైన జీవితాన్ని పొందడమంటే మాటలు కాదు. రాధికా శరత్ కుమార్ పర్సనల్ లైఫ్ స్టోరీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆశ ఉంటే సంతోషం తప్పుతుంది అనేదానికి ఒక నిదర్శనం. రాధికా లాంటి బ్రేవ్ ఉమెన్ స్టోరీస్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.